పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు తీవ్ర పతనావస్థకు చేరుకుంటోంది. ఆ దేశం వద్ద విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడంతో ప్రభుత్వాన్ని నడపాలంటే ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థల వద్ద ఎప్పటికప్పుడు రుణాలు అడుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో సామాన్య ప్రజలు బ్రతికేందుకే చాలా అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలోనే విదేశాలకు వెళ్లి యాచించే పరిస్థితులు పాక్ వాసులకు ఇప్పుడొచ్చేసింది. తాము ఏ మిత్రదేశానికి వెళ్లినా అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తున్నారని 3 ఏళ్ల క్రితం ప్రస్తుత పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఓ సమావేశంలో మాట్లాడారు. ఆయన అప్పుడు ఏ ఉద్దేశంతో అన్నారో గానీ దాని మిత్రదేశాలను మాత్రం పాక్ బిచ్చగాళ్లు భయపెడుతున్నారు. యాచకులను ఎగుమతి చేసే దేశంగా అపకీర్తిని సొంతం చేసుకుంది పాకిస్తాన్. అయితే తాజాగా సౌదీ అరేబియాలో పాక్కు చెందిన 5033 మంది బిచ్చగాళ్లను వారి స్వదేశానికి బలవంతంగా తిరిగి పంపించింది. మరో 369 మందిని ఇతర దేశాలకు అప్పగించేసింది. అయితే ఈ విషయాన్ని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్ నఖ్వీ ఇటీవల నేషనల్ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. ఇక 2024 జనవరి నుంచి తమ మిత్రదేశాలు తెరమేసిన పాక్ బిచ్చగాళ్ల సంఖ్యను ఇప్పటివరకు 5402కు చేరుకుంది. వారిని సాగనంపిన వారిలో సౌదీ, ఇరాక్, మలేసియా, ఒమన్, ఖతార్, యుఏఈ దేశాలు ఉన్నాయి. ఈ మొత్తంలో సింధీ ప్రావిన్స్కు చెందిన వారు సుమారు 2795 మంది ఉండగా, పంజాబ్ ప్రావిన్స్ నుంచి 1437, కేపీ నుంచి 1002, బలూచిస్తాన్ నుంచి 125, పీఓకే నుంచి 33, మరో 10 మంది ఇస్లామాబాద్ నుంచి ఉన్నారని తేలింది. ఏప్రిల్ 19న సియాల్కోట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ దేశంలో బిచ్చగాళ్లు ఓ పెద్ద సమస్యగా మారిపోయారన్నారు. దీంతో ఇతర దేశాలు వీసాలు జారీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్లో దాదాపు 2 కోట్ల మంది యాచకులు ఉన్నట్లుగా తేలిందని, వారి నెలసరి ఆదాయం 4200 కోట్ల పాకిస్తానీ రూపాయలని అతడే అందరి ముందు వెల్లడించాడు. సియాల్కోట్ నుంచి వారిని 2 సార్లు పంపించగా మళ్లీ తిరిగి వచ్చారని అన్నాడు. మొత్తంగా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పాక్ యాచకులు మాత్రం పొరుగు దేశాల్లో తగ్గడం లేదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.